హలో ఎవ్రీవన్. మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు కాన్ఫిడెన్స్ లేకుండా లేకపోతే స్టెబిలిటీ లేకుండా భయంగా అనిపించిందా? అయితే ఒక్కసారి ఈ 4వ శ్లోకంలో మొదటి లైన్ మీరు వినండి. సర్వః సర్వః శివస్థానుర్భూతాదిర్నిధి రవ్యయః. సో వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నాతో పాటు మీనింగ్ తెలుసుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ సర్వః. ఈ సర్వహాలో మొదటి సా ఉంటుంది, సరిగమల్లో సా. ఈ సర్వహాకి మీనింగ్ ఏంటి అంటే మొత్తం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, సర్వేశ్వరుడు అని అర్థం. రెండోసారి కూడా సర్వహ అనేది వస్తుంది. ఈ సర్వహ ఏంటి అంటే యారాలావాల్లో సా. ఈ సర్వహాకి మీనింగ్ ఏంటంటే ఈ సర్వాన్ని తనలో లయం చేసుకోగలిగే శక్తి సంపన్నుడు అని అర్థం. సర్వ శివ స్థాను. శివ అంటే శుభాన్ని కలిగించేవాడు అని అర్థం. స్థాను అంటే స్థిరంగా ఉండేటటువంటి వాడు అని అర్థం. భూతాదిర్నిధి రవ్యయ. భూతాది ఈ సకల ప్రాణికోటి కంటే ముందే పుట్టినవాడు, ముందుగా ఉన్నవాడు అని అర్థం. నిధి సకల సంపదలు కలవాడు, సకల సంపదల్ని కలగజేసేవాడు అని అర్థం. అవ్యయ అంటే అసలు మార్పు లేనటువంటి వాడు, మారకుండా ఎటువంటి భయానికి ఎమోషన్స్కి లొంగకుండా అన్నీ తన కంట్రోల్లో ఉంచుకునేవాడు అని అర్థం. సో భూతాది ప్లస్ నిధి ప్లస్ అవ్యయ ఇజ్ ఈక్వల్ టు భూతాదిర్నిధి రవ్యయ. మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా స్టెబిలిటీ లేనట్టు కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ లేకుండా కానీ మీరు ఫీల్ అయితే కనుక ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి.